రౌండ్ టేబుల్ సమావేశం అని పెట్టి కొంతమంది లెల్లిపుట్లు ఇష్టం వచ్చినట్టు పవన్ కళ్యాణ్ గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఒకడేమో మెడపైన దొక్కుతా అంటాడు, ఇంకోడు 5 పెళ్లిళ్ళు చేసుకున్నా అంటాడు, ఇంకోడు ఆంధ్రానికి తెలంగాణలో ఏం పని అంటాడు, ఇంకోడు ఒక్కొక్కరు ఒక్కొక్క ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం జరిగింది. ఈరోజు 2 తెలుగు రాష్ట్ర ప్రజలందరూ కూడా దీన్ని చూసిరు. ఈరోజు మీరు రౌండ్ టేబుల్ సమావేశం పెట్టి మమ్మల్ని అందరినీ రెచ్చగొట్టిర్రు. ఇది వాస్తవమా కాదా అనేది ఒకసారి మీరు ఆత్మవిమర్శన చేసుకోండి. మీరు మాట్లాడిన మాటలకి మేము తెల్లారి ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ప్రెస్ మీట్లో కూడా గౌరవంగా ప్రొఫెసర్ నాగేశ్వరరావు గురించి ఒక్క మాట చెడుగా మాట్లాడిన దాఖలా లేదు. ఎందుకంటే వాళ్ళు పెద్దలు, వాళ్ళు సీనియర్లు, వాళ్ళని చూసుకుంటూనే పెరిగినాం కాబట్టి మేము వాళ్ళ స్పీచ్లు వినే మేము కూడా ఈరోజు నడుస్తున్నాం కాబట్టి వారికి రెస్పెక్ట్ ఇచ్చి మర్యాదపూర్వకంగానే మాట్లాడడం జరిగింది. కానీ కొంతమంది పృథ్వీరాజ్ అనేటోడు ఎవడైతే ఉన్నాడో, రఘు కానీ ఇంకా కొంతమంది ఆశం జాతీర్ కానీ పక్క జడ్సన్ కానీ ఇలాంటి వాళ్ళు మాట్లాడిన మాటలకి తీవ్రంగా ఖండించి వీళ్ళ గురించి మాట్లాడడం జరిగింది. దీని గురించి మాట్లాడితే ఈరోజు మళ్ళీ కావాలని చెప్పి ప్రెస్ మీట్ పెట్టి, క్రాంతి దళ అని చెప్పి ప్రెస్ మీట్ పెట్టి, తెలంగాణ ఉద్యమకారులం మేమని చెప్పి ప్రెస్ మీట్ పెట్టి ఈరోజు ఇష్టం వచ్చినట్టు ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు అని కూడా చూడకుండా నోటికి వచ్చినట్టు అక్కడ కూర్చున్న అందరూ కూడా ఈరోజు మాట్లాడడం ప్రజాస్వామ్యంలో ఇది కరెక్ట్ కాదు. ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. నిన్న మేము మాట్లాడిన మాటలేంది, మీరు మాట్లాడుతున్న మాటలేంది అని కూడా ఈరోజు ప్రజలందరూ గమనిస్తున్నారు. నేను ఒకటే చెప్తున్నాను, తెలంగాణ ఉద్యమకారులు మీరు ఎక్కడెక్కడ ఉన్నారో మాకు కూడా తెలియదు. మరి క్లియర్ కట్గా మేము తెలంగాణ గడ్డ మీద కొట్టిన బిడ్డగా తెలంగాణ రాష్ట్రం కోసం కష్టపడి పోలీసులతో లాఠీ దెబ్బలు తిని తెలంగాణ రాష్ట్రాన్ని సంపాదించుకున్నాం. విమలక్కని అడగండి, మీరు ప్రొఫెసర్ కోదండరామ్ సార్ని అడగండి. మేము ఉద్యమాలలో పాల్గొని తెలంగాణ ఉద్యమాలలో పాల్గొని మాపైన కేసులు అయినాయి. ఈరోజు మాపైన కేసులు అయినాయి. ఒక తెలంగాణ బిడ్డగా పవన్ కళ్యాణ్ గారు ఒక నీతి నిజాయితీ మచ్చలైనటువంటి నాయకుడు అని చెప్పి పవన్ కళ్యాణ్ గారితోని జనసేన పార్టీలో మేమందరం కూడా పనిచేయడం జరుగుతుంది. ఈరోజు తెలంగాణ ఉద్యమ సమయంలో అక్క పేరు నాకు తెలియదు, అక్క వాళ్ళ భర్త చనిపోయాడని చెప్పి అక్క కూడా చెప్పుకొచ్చింది. ఇది ప్రతి ఒక్కరికి బాధాకరం. 1200 మంది 1200 పైగా ఈరోజు అమరులయ్యారు. 1200 మంది ఈరోజు బలిదానాల వల్లనే తెలంగాణ రాష్ట్రం వచ్చింది. ప్రతి ఒక్కరు టచ్లో ఉన్నారు. అందరికీ తెలుసు, ఉద్యమ సమయంలో అందరితోనూ కలిసి ఉన్నాం కాబట్టి. మీకు ఏ విధంగా అయితే బాధ ఉందో అక్క, మాకు కూడా అదే బాధ ఉంది. మొన్నటిదాకా కేసులలో తిరిగినాం మేము. మా బాధ ఎవరికి చెప్పుకోవాలో కూడా అర్థం కానటువంటి పరిస్థితి. 10 సంవత్సరాలు టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పటికీ కూడా కేసులు కొట్టేయలేని దాఖలా. తెలంగాణ వచ్చినాక కూడా 6-7 సంవత్సరాలు కోట్ల చుట్టూ తిరిగినాం అక్క మేము. మా బాధ ఎవరికి చెప్పుకోవాలని అడుగుతున్న ఈరోజు. పవన్ కళ్యాణ్ గారు మీ కుటుంబానికి ఏమైనా అన్యాయం చేసిండా అని అడుగుతున్న ఈరోజు నేను. మీ కుటుంబానికి మీకు ఏమైనా అన్యాయం చేసిండా? చేస్తే దాని గురించి మాట్లాడండి మీరు. మీకేమైనా పవన్ కళ్యాణ్ గారు మీకేమైనా ఇస్తా అని చెప్పి ఇవ్వకుండా ఉన్నాడా? దాని గురించి మాట్లాడండి మీరు. వరదలు వచ్చినప్పుడు 2 కోట్లు ఇవ్వడం జరిగింది. కొండగట్టు ఆంజనేయ స్వామికి 35 కోట్ల 19 లక్షలు ఇవ్వడం జరిగింది. ఇట్లా రకరకాలుగా చూసుకుంటా పోతే చాలా మందికి ఇచ్చాడు, చాలా మందికి సాయం చేశాడు. ఆ రోజు మాట్లాడని బట్టి, ఆ రోజు మాట్లాడని గద్దలన్నీ కూడా ఈరోజు వచ్చి ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం ప్రజాస్వామ్యంలో కరెక్ట్ కాదని చెప్తున్నాను నేను. ఇదే విధంగా అక్క మీరంటే గౌరవం, మీ గౌరవం ఏ రోజైనా మాకు ఉంటుంది. ఎందుకంటే ఈరోజు బాధ్యత ఉన్నటువంటి వ్యక్తి మన ఇంట్లో నుండి మనకి లేకుండా పోతే మనకు చాలా బాధ ఉంటుంది. ఆ బాధ మేము అర్థం చేసుకుంటాం ఈరోజు. కానీ పవన్ కళ్యాణ్ గారి ఫోటో తీసుకొని పవన్ కళ్యాణ్ గారి ఫోటో పైన చెప్పుతో కొడతా అని చెప్పి కొట్టడం ఎంతవరకు కరెక్ట్ అక్క? మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా? మనం ప్రజలకి ఈరోజు ఏం మెసేజ్ ఇస్తున్నామని అడుగుతున్నాను నేను. ముందు మొత్తం మంచిగా చెప్పుకుంటూ వచ్చారు, కరెక్ట్ విమర్శించరు, పాయింట్ టు పాయింట్ కరెక్ట్ మాట్లాడిరు. ఇన్ని కోల్పోయినాము తెలంగాణ ఉద్యమ సమయంలో అని, అంత బాగానే ఉందాక. కానీ ఈరోజు పవన్ కళ్యాణ్ గారి ఫోటోని మీరు చెప్పుతో కొడితే మీకు వచ్చిన లాభం ఏందని అడుగుతున్నా ఈరోజు నేను. పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు అతని ఫోటోని పట్టుకొని మీరు చెప్పుతో కొట్టడం కరెక్టా అని అడుగుతున్నా ఈరోజు నేను. తెలంగాణ గడ్డ మీద పుట్టిన బిడ్డనే కదా నేను కూడా, తెలంగాణ నుండే కదా నేను కూడా జనసేన పార్టీలో పనిచేస్తున్నాను. మీకేమైనా పవన్ కళ్యాణ్ గారు నష్టం చేసినప్పుడు మీరు పవన్ కళ్యాణ్ గారిని విమర్శించండి, పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడండి మీరు. కానీ కేవలం పబ్లిసిటీ గురించి కొంతమంది అవాకులు చవాకులు వేలిస్తే వాళ్ళ మాటలు విని ఈరోజు పవన్ కళ్యాణ్ గారి ఫోటో పట్టుకొని చెప్పుతో కొట్టడం ఎంతవరకు కరెక్టు? దీనికి తెలంగాణ యావత్ ప్రజలందరూ కూడా నువ్వు చెప్పాల్సిన అవసరం ఉందా అక్క? ఈరోజు నువ్వు కొడుతున్న చెప్పుతోను పవన్ కళ్యాణ్ గారికి కొన్ని కోట్ల మంది అభిమానులు ఉంటారు అక్క. ఒకడు మంచోడు ఉంటాడు, ఒకడు పిచ్చోడు ఉంటాడు, ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా మాట్లాడతారు ఈరోజు. కానీ మీరు
ఈరోజు చేసింది ఏదైతే ఉందో చెప్పుతోని కొట్టడం అది కరెక్ట్ కాదు. ఒక్కసారి మీరు ఒక 5 నిమిషాలు కూర్చొని పవన్ కళ్యాణ్ గారి ఫోటోని చెప్పుతోని కొట్టడం ఇది కరెక్టా కాదా అని చెప్పి మీరు ఒక్కసారి ఆత్మవిమర్శన చేసుకోండి. మీకే అర్థమవుతుంది మీరు చేసింది కరెక్టా కాదా అని. ఏ రోజు పవన్ కళ్యాణ్ గారు ఏ ఒక్కరిని కూడా ఒక మాట కూడా తిట్టిన దాఖలా లేదు. ఏ రోజు తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన వాళ్ళని కానీ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవడం కోసం 1200 మంది పైగా బలిదానాలు అయితే వాళ్ళ గురించి మాట్లాడింది తప్ప, గద్దర్ గారిని స్ఫూర్తి తీసుకొని మాట్లాడింది తప్ప ఏ రోజు తెలంగాణ కోసం ఉద్యమాలు చేసిన వాళ్ళని ఇప్పటి వరకు ఒక మాట అన్న దాఖలా లేదు. ఆంధ్రప్రదేశ్లో పెద్ద పెద్ద మీటింగ్లలో చెప్తుంటాడు అక్క మన తెలంగాణ గురించి. జై తెలంగాణ అని వాళ్ళకు ఒక పట్టు ఉంది, వాళ్ళకు ఒక బలం ఉంది, వాళ్ళకు ఒక బ్రాండ్ ఉందని చెప్తాడక్క. మన తెలంగాణ రాష్ట్రం గురించి ఆంధ్ర వాళ్ళకి మన బలం గురించి చెప్తాడక్క. జై తెలంగాణ అంటే తెలంగాణ 4 కోట్ల ప్రజానికమే కదులుతుంది, వాళ్ళ వాయిస్ అట్లుందని చెప్పి మన గురించి గొప్పగా చెప్పిన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు అక్క. ఇవన్నీ కూడా మీరు ఆలోచించాలి. ఆలోచించి పవన్ కళ్యాణ్ గారి పైన చేసినటువంటి మీరు మాటలు కానీ ఫోటోకి ఏదైతే మీరు కొట్టిరో అది వెనుకకు తీసుకొని పవన్ కళ్యాణ్ గారికి బహిరంగ క్షమాపణ చెప్పాలని చెప్పి కూడా మర్యాదపూర్వకంగా తెలంగాణ రాష్ట్ర జనసేన పార్టీ తరఫున నీకు తెలియజేసుకుంటున్నాను అక్క.